A7 న్యూస్ ఆంధ్ర. నూజివీడు రెవెన్యూ డివిజన్ పరిధిలో నూజివీడు మండలం వెంకటాయపాలెం గ్రామంలో 2003 సంవత్సరంలో ప్రభుత్వం వారు మోపర్తి మరియమ్మ, మోపర్తి ఆరోగ్యం తదితరులకు ఒక్కొక్కరికి అర ఎకరం చొప్పున సర్వే నంబర్ 1/1 G2లో డి ఫారం పట్టాలు ఇవ్వటం జరిగింది. పట్టాదారు పాస్ పుస్తకాలు, టైటిల్ మంజూరు చేయటం జరిగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా అమలు చేయటం జరిగింది. గత 5 నెలల క్రితం నూజివీడు ఫారెస్ట్ వారు భూమిలోనికి అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ప్రవేశించి ఆ పొలంలో పనిచేసుకుంటున్న వారిని విచక్షణ రహితంగా, బాధ్యత రహితంగా దుర్భాషలాడుతూ దౌర్జన్యం చేయటం జరిగింది. అందులో ఉన్న మామిడి పంటను ధ్వంసం చేసి వారిని తరిమివేయటం జరిగింది. సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ వేముల బక్కయ్య పల్లి భవానీ ఫిజికల్ భూమిపైకి వెళ్లి పరిశీలించటం జరిగింది. 8 ఖండాలు బావి తవ్వుకొని మొక్కలు సాగు చేయటం జరిగింది. మొక్కలు పెద్దవయ్యే కొద్దీ తర్వాత ఫలసాయం రాక మొక్కలను తొలగించి కొత్తగా 5 నెలల క్రితం మొక్కలు నాటడం జరిగింది. ఇందిరా జలప్రభ ద్వారా ప్రభుత్వం వారి సొంత నిధులతో బోరు ఏర్పాటు చేసి కరెంటు ట్రాన్స్ఫర్ బిగించడం జరిగింది. నూజివీడు సబ్ కలెక్టర్ కార్యాలయంలో అర్జీ దాఖలు చేయటం జరిగింది. కన్వీనర్ వేముల బక్కయ్య మాట్లాడుతూ పై విషయాలు అన్ని యథార్థంగా ఉన్నాయని, భూమిని అడ్డుకోవడం దారుణమని, తక్షణం ఫారెస్ట్ అధికారులపై చర్యలు చేపట్టి భూమిని స్వాధీనపరిచి పంట నష్ట పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు పల్లి భవానీ, మోహపర్తి ఆరోగ్యం, మోపర్తి చంద్రశేఖర్, మావర్తి మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. మరి అదే భూమిలో మరి కరెంటు ట్రాన్స్ఫర్ కూడా బిగించడం జరిగింది. మరి బోర్ వేశారు. ఇంత గవర్నమెంట్ ఇన్ని వసతులు కల్పిస్తున్నా కానీ 1980 నుండి కూడా ఈ ఫారెస్ట్ వాళ్ళు అక్కడ భూమి ఉంది మాది అని చెప్పి రాకుండా ఈ రోజున కొత్తగా చొరబడేసి ఈ భూమి మాదే అని చెప్పి వీళ్ళు పేదవాళ్ళు, ఎస్సీలు, ఎస్సీలు చదువుతుంది లేదని చెప్పి ఈ రోజున వాళ్ళని భూమి నుండి గెట్టేయటం అనేది అన్యాయం. మరి మేము 3వ తారీఖున మరి సిపిఎం లిబరేషన్ పార్టీ మరి ఆ భూమిని సందర్శించడం జరిగింది. ఫిజికల్గా ఎంక్వైరీ చేసాము. యాస్టేజ్గా అక్కడ ఉన్న విషయాల ప్రకారం అక్కడ బోర్ ఉంది, బాగుంది, తురుపులో బాగుంది, మామిడి మొక్కలు వేసారు. గతంలో మొక్కలు వేసి మళ్ళీ తీసేసి ఆ కాయలు కాయకపోతే మళ్ళీ కొత్తగా మొక్కలు వేసుకున్నారు. ఆ మొక్కలను కూడా విడిచారు. ఇది అన్యాయం. కాబట్టి తక్షణం వాళ్ళ భూములకు వాళ్ళు సాల్వ్ చేసుకోవడానికి మరి గవర్నమెంట్ అనుమతించాలి. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి రికార్డు ప్రకారం వాళ్ళని కొనసాగించాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. ఫారెస్ట్ వాళ్ళని తక్షణం ఈ విషయంలో